ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే జ్ఞానమును ప్రేమించమని చెప్తున్నాడు. అంటే మనము దేవుని ప్రేమించగలిగితే ఆయన అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అంటున్నాడు. అంటే నీ జీవితం బాగుపడే రీతిగా ఆయన్ని కనుగొనాలి. ఆయన ప్రేమ కలిగి జీవించే రీతిగా నీ జీవితం ఉండాలి. ముందుకు వెళ్తున్న మన జీవితం దేవునితో సహవాసం చేయాలి. ఏమండి, పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి తెచ్చుకోవాలని చెప్పాను. తర్వాత మన దేహాన్ని కాపాడుకోవాలని చెప్పాను. ఇప్పుడు మన దేహంలోనికి ప్రేమను తెచ్చుకోవడం ప్రారంభించాలి. అర్థమవుతుందా? అన్నాదమ్ముల మధ్యనే సరిగ్గా సమాధానం లేని రోజులు ఇవి. భార్యాభర్తల మధ్యనే సమాధానం లేని రోజులు ఇవి. భార్యాభర్త బిడ్డల మధ్యన సమాధానం లేని రోజులు ఇవి. మరి ప్రేమ లేకపోతే కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? ప్రేమ లేకపోతే మన జీవితంలో శాంతి ఎలా దొరుకుతుంది? మన శాంతి కావాలి, సమాధానం కావాలంటే మొట్టమొదటిగా మనం ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏమిటంటే దేవుని ప్రేమను మన గృహాల్లోనికి తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అన్యోన్య సహవాసం ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళ మధ్యన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది.